ప్రెస్ మీట్లో మాట్లాడుతా మచిలీపట్నం నుంచి ఎంబీఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ గన్ తీసుకోండి, మావి గన్ అని తీసుకోండి అని చెప్పేసి ఒక పేరు ప్రకటించేశాడు. ఈ పేరు ప్రకటించే ముందు ఆ పార్టీ మామూలుగా ఏ పార్టీ రాజకీయ పార్టీ అయినా ఏదైనా ఒక నిర్ణయాన్ని ప్రకటించాలనుకున్నప్పుడు పార్టీ అధ్యక్షుడిదే ఫైనల్ నిర్ణయం. కానీ మామూలుగా అయినా దాని మీద భేదాభిప్రాయాల గురించి మాట్లాడటం కోసం, ఒక నిర్ణయం తీసుకోవడం కోసం సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటారు, పార్టీ సమావేశం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోలేదు. అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రధానమైన సమస్య ఏంటంటే ఈ మావి గన్, మరి ఏ మావయ్య చెప్పాడో తెలియదు కానీ ఈ మావి గన్నుని ప్రమోట్ చేయాలని చెప్పి కృష్ణా, గుంటూరు ఉభయ జిల్లాలు ఉన్నటువంటి రాజకీయ నాయకులకి సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్లో దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేశాడు. దీనిపైన నేను గతంలోనే చెప్పా, వైఎస్ఆర్సీపీ పార్టీలో కానీ ఉంటే ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కానీ ఒక్క వైసీపీ నాయకుడు గెలవడు. 150 కోట్లు ఖర్చు పెట్టినా కూడా గెలవడని ఇంతకుముందు గతంలో చెప్పాను మీకు. అయితే ఈ టెలికాన్ఫరెన్స్లో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. కృష్ణా జిల్లాకి చెందినటువంటి ఒక మంత్రి మాట్లాడుతూ ఈ మావి గన్ అనేటువంటి సలహా మీరు అంటే అనౌన్స్ చేసే ముందు కనీసం పార్టీలో అంతర్గతంగా ఎవరితో చర్చించారా, కనీసం పార్టీలో కీలక నాయకులు సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మీరు చర్చించారా, ఏదో ఆయన మీడియా ముందుకు వచ్చేసి అలా వదిలేయటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ మావి గన్ను మీద విస్తృతమైనటువంటి ట్రోల్స్ వస్తున్నాయి. విపరీతంగా పార్టీ ఈ దాదాపుగా ఈ 4-5 రోజుల్లో విపరీతమైనటువంటి పరిస్థితి, పార్టీని నవ్వులు పాలేటువంటి పరిస్థితి చేస్తున్నారు. మేము అడుగుతున్నాం, ఇంత కీలకమైన నిర్ణయాన్ని మీరు అనౌన్స్మెంట్ చేసేటప్పుడు కనీసం పార్టీలో కీలక నాయకులతోటి, ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కృష్ణా, గుంటూరుకు సంబంధించినటువంటి నాయకులతోటి భేటీ అయి సమావేశమై చర్చించాల్సినటువంటి ఇంగిత జ్ఞానం పార్టీకి లేదా? అసలు ఎవరిది నిర్ణయం అని చెప్పేసి ఒక మాజీ మంత్రి గారు మాట్లాడటంతో ఇమ్మీడియట్లీ గుంటూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, అసలు నాకు అర్థం కాని విషయం ఏంటి, మీరు 3 రాజధానులని గతంలో చెప్పారు, మేము 3 రాజధానులు రావాలి, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, మనం దానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పి గతంలో కాస్తో కూస్తో ప్రజలకు మేము చెప్పే ప్రయత్నం చేశాం. సరే, 3 రాజధానుల కాన్సెప్ట్ కావచ్చు, మరే కాన్సెప్ట్ తోటి మనం ఓడిపోయాం. ఇప్పుడు అసలు ఈ ప్రభుత్వం ఇక ఒక రాజధాని అని చెప్పిన తర్వాత, అమరావతి అనేది ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఈ మావి గన్ ఈ ప్రాంతాల మధ్య ఇక్కడిక్కడే చిచ్చులు పెట్టేటువంటి కార్యక్రమాలు దేనికి పెట్టారు, ఎవరిని అడిగి పెట్టారు, అసలు వైసీపీ స్టాండ్ ఏంటి నాకు అర్థం కావట్లా. ఎవరితోటైనా డిస్కషన్ చేస్తున్నారా? ఒక కోర్ కమిటీ ఏమన్నా ఉందా, మనకి ఒక విధి విధానాలు ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు మావి గన్ అన్నారు, ఇంతకుముందు ఏం చెప్పారు, 1000 ఎకరాల రాజధాని చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదంటారు. ఇప్పుడు ఏమంటారు, 171 కిలోమీటర్ల వరకు ఉన్న ప్రాంతం అంతా కూడా రాజధాని ప్రాంతంగా తీసుకుందాం అంటారు. అసలు అంటే ప్రజల్లో మనం ఎంత వీక్ అవుతున్నాం, ఈ 4 రోజుల్లో ఎంత మైనస్ అయింది పార్టీకి, ఎంత నష్టపోయాము అనేటువంటి కనీస అవగాహన కూడా పార్టీ బేరూజు వేసుకోలేకపోతే అసలు రేపు మా భవిష్యత్తు అంటే మేము రాజకీయంగా మా భవిష్యత్తుకి ఎవరు గ్యారంటీ ఇస్తారు చెప్పండి అని చెప్పేసి సజ్జల రామకృష్ణ గారిని అడిగారు. సో ఎప్పుడైతే ఈ ప్రశ్నల పరంపర సాగుతుందో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముఖ్యమంత్రిగా అంటే పార్టీ అధ్యక్షుడి నిర్ణయాన్ని మీరు గౌరవించాలి, ఏదైనా ఉంటే పార్టీ అధ్యక్షుడితో మాట్లాడాలని చెప్పారు. అట్లాంటప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా ఎవరో చెప్పారంట, మరి అట్లాంటప్పుడు మీరు ఎందుకండి హాట్ లైన్లోకి వచ్చారు, ముఖ్యమైన పార్టీ అధ్యక్షుడిని హాట్ లైన్లోకి రమ్మనొచ్చు కదా, ఆయన ఏమో రాడు, అపాయింట్మెంట్ ఇవ్వడు, ఎప్పుడో ఒకసారి ఒక నియోజకవర్గాన్ని ఒక్కొక్క నియోజకవర్గం సింగిల్ డిజిట్ పిలుస్తాడు. అసలు ముందు జిల్లా నేతలు నాయకులతోటి సమావేశాలు ఏర్పాటు చేయాలి, అమరావతి మీద అనౌన్స్మెంట్ చేద్దాం, ఇలా చేద్దాం అనుకున్నప్పుడు పార్టీ డిస్కషన్ చేసుకొని కోర్ కమిటీలో ఒక నిర్ణయం తీసుకొని, లేకపోతే ఆ జిల్లా ముఖ్యంగా కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లా నాయకులకి మీడియా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వాళ్ళు అనౌన్స్ చేయాలి. అసలు మీరు అనౌన్స్ చేసి దాన్ని తీసుకొచ్చి మీరు పోయి మార్కెట్లో తీసుకెళ్ళండి, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి, మీరు కూటమికి వ్యతిరేకంగా దీన్ని పబ్లిసిటీ చేయండి అని చెప్పేసి ఎలా మాట్లాడతారు అనగానే మరొక ఎమ్మెల్సీ, సార్ ఇలాగైతే మన రాజకీయ భవిష్యత్తు శూన్యం, రానున్న రోజుల్లో మన పార్టీ చాలా వీక్ అయిపోయింది, దీన్ని అసలు రిపేర్ చేసుకోలేని పరిస్థితుల్లో మనం డ్యామేజ్ అయింది అని చెప్పి ఒక రకంగా చెప్తుంది. ఏంటంటే అసలు ముందు అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం పెట్టి ఈ మావి గన్ను కాదు ఏమీ కాదు, అసలు ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, కార్యాచరణ ఏంటి
అనేటువంటిది నాయకులతో చర్చించి దాన్ని ఎంతవరకు కంట్రోల్ చేసుకోగలిగితే పార్టీకి అంతవరకు బాగుంటుంది. ఈ మావి గన్ అనేటువంటి ఒక కమీడియన్ అంటే కామెడీ పదం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కానీ హల్చల్ అయిందంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటుంది. ఒక రకంగా చెప్పాలి అని అంటే మేము అవసరమైతే వైసీపీ పార్టీని వేరటానికి రెడీగా ఉన్నాం. ఇది పిచ్చి నిర్ణయం, తుక్లక్ నిర్ణయం. ఎందుకంటే అసలు ఏం మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డికి అన్నా అర్థమవుతుందా? ఇప్పుడు హైదరాబాదుని ఎల్బీ నగరు అట్లాగే దిల్సుఖ్ నగరు, ఇంకా మీకు చివరికి వచ్చరికి ఎల్బీ నగర్ దాటిన తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి. అలాగే అటువైపు వెళ్ళి చర్లపల్లి, రాంపల్లి అలా పెరుక్కుంటూ కొన్ని గ్రామాలు కలుపుకుంటూ దాంట్లో కలిపేశారు. దాన్ని గ్రేటర్ హైదరాబాద్ అన్నారే తప్పనిచ్చి దాన్ని ఈ ఊరు పేరు కలిసింది కదా అని చెప్పి ఒక్కొక్క అక్షరానికి హైదరాబాదుకి పెంచుకుంటూ పోయారా? అంటే ఏంది ఈ నిర్ణయాలు, ఏంది ఈ పిచ్చి నిర్ణయాలు, ఏంది ఈ తొక్లక నిర్ణయాలు, ఏంది అసలు? ఏమన్నా అర్థం ఉందా? ఏమన్నా ఆలోచన ఉందా? ఏం చేస్తున్నావు? ఎంతటి ఫూలిష్నెస్గా నిర్ణయాలు తీసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. రాజధానిలో ఒక ప్రాంతాన్ని కలిపితే ఆ పేరు ఖచ్చితంగా దాంట్లో ఉండాలా? అసలు మచిలీపట్నం వరకు తీసుకొని గ్రేటర్ అమరావతి చేయండి, బాగుంటుంది. ఇవి మధ్య కూడా మాట్లాడుతున్నారు కార్పొరేషన్ సంగతి ఏంటండి. మా హైదరాబాద్ కార్పొరేషన్స్లో అంతకుముందు కొన్ని కార్పొరేషన్స్ విలీనం అవ్వలేదా? విలీనం చేయలేదా? మరి ఇవన్నీ ఏంటి, ఎన్ని తిక్కల మాటలు మాట్లాడుతున్నారు అంటే ఇవన్నీ అవగాహన లేనటువంటి మాటలు. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మావి గన్ అనే దాని మీద వాళ్ళు వైసీపీ పార్టీ నాయకులే అంతర్గతంగా డిఫెన్స్లో పడిపోయారు. అసలు ముందు పార్టీని ప్రొటెక్ట్ చేసే విషయం దేవుడు ఎరుగు, వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అసలు ఏదన్నా నాకు ఈ మధ్య చాలా భలే విచిత్రం అనిపిస్తుంది. ఏంటి అసలు ఓపెన్ చేయాలని అంటే అసలు ఏది మావి గన్ అని చెప్పేసి అంటే అలాంటి పరిస్థితిలో వైసీపీ ఒక రకంగా సజ్జలని గట్టిగానే ప్రశ్నించేసరికి ఇక సజ్జల కూడా ఏం సమాధానం చెప్పలేక పాపం టెలికాన్ఫరెన్స్ని అర్థాంతరంగా ముగిసేశారు. సో నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యమైనంత వరకు అమరావతికి జై కొట్టడం ఉత్తమమైన పని. అమరావతికి జై కొట్టి అమరావతిలో ఉన్న లోపాల గురించి ప్రభుత్వాన్ని వెంటబడుతుందో లెక్క వేరేగా ఉంటుంది. ఇప్పుడు రైతులకు ఫ్లాట్లు ఎప్పుడు ఇస్తారు, వాళ్ళని ఎప్పుడు డెవలప్మెంట్ చేస్తారు, ఇలా ఎన్ని కంప్లీట్ చేయాలని ఈ పెండింగ్ పెడితే బాగుంటుంది. కానీ ఈ కొత్త రాజధాని పెట్టండి, దానికి ఈ పేరు పెట్టండి అని చెప్తే మొన్నటిదాకా 3 రాజధానులు లాంటివి ఇప్పుడేమో మళ్ళీ 3 ప్రాంతాలు లాంటివి. ఏ కాడికి ముడి వేసి ముడి ఓడదీయాలనేదే కానీ అది రాజకీయ భవిష్యత్తు నాశనం అవటం కోసం. నేను ఎవరో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కొంతమంది ఆ చింతా ప్రదీప్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. మావి గన్ అంటే మీరు ఏదో తక్కువ అంచనా వేస్తున్నారు. మీ గన్నును ఎప్పుడు మేము తక్కువ అంచనా లేదు. ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాబట్టి. కాకపోతే ఒకటి ఏంటంటే అసలు ముందు మనం మాట్లాడేటప్పుడు కామెడీస్కి తావు ఇవ్వకుండా పాలిటిక్స్ చేస్తే బాగుంటుంది అనేది వాస్తవ విషయం.